మనం సినిమాల్లో కనిపించే బాహుబలి లాంటి పరాక్రమాన్ని చూసి మురిసిపోతాం. కానీ నిజ జీవితంలో అంతకంటే బలవంతుడు తెలుగువాడు మన రాష్ట్రంలోనే పుట్టాడని మీకు తెలుసా? భారతీయులకు బలం లేదని అప్పట్లో బ్రిటిష్ వారు హేళన చేసినప్పుడు తన కండ బలంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ మహనీయుడే కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన్ని ప్రపంచం ఇండియన్ హెర్కులస్ అని పిలిచేది. ఈయన 1882 ఏప్రిల్ 12న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పుట్టారు. చిన్నప్పుడే కష్టాలు చూసినా అడవుల్లో పెరగటం వల్ల ఆయనకు సహజంగానే మంచి బలం వచ్చింది. విజయనగరంలో వ్యాయామ టీచర్ గా పనిచేస్తూ తన శక్తిని ప్రపంచానికి చాటారు. తన జీవితంలో 5000 కుస్తీ పోటీల్లో పాల్గొన్న ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా విశ్వ విజేతగా నిలిచారు. తన విన్యాసాలను అందరికీ చూపించటానికి ఇండియన్ ఫిజికల్ కల్చర్ సర్కస్ అనే సంస్థను కూడా మొదలు పెట్టారు. లండన్ వెళ్లినప్పుడు అప్పటి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ స్వయంగా పిలిపించుకొని ఆయన ప్రదర్శనలు చూశారు. తన గుండెల మీద 3 టన్నుల ఏనుగును ఎక్కించుకొని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం, వంటికి కట్టిన ఇనుప సంఖ్యలను కండలు బిగించి ముక్కలు చేయటం, కదులుతున్న రైలును ఆపటం వంటి పనులు చేసి ఆయన అందరినీ విస్తుపోయేలా చేశారు. ఆ బలం చూసి ప్రజలు ఆయనను కలియుగ భీముడు అని పిలిచేవారు. అంత బలశాలి అయినా ఆయన పూర్తిగా శాకాహారి. కేవలం పాలు, బాదం, నెయ్యి వంటి మంచి ఆహారం తింటూనే ఆయన అద్భుతమైన శరీరాన్ని నిర్మించుకున్నారు. మాంసాహారం తింటేనే బలం వస్తుంది అనుకునే వారికి శాకాహారంతో కూడా గట్టి శరీరాన్ని పొందవచ్చని ఆయన నిరూపించారు. కేవలం క్రీడాకారుడే కాదు, ఆయన మంచి దేశభక్తుడు. విదేశాల్లో సంపాదించిన డబ్బును మన స్వాతంత్ర్య పోరాటం కోసం బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ వంటి నాయకులకు ఇచ్చేశారు. 1942లో ఆయన కన్నుమూశారు. ఎంత పేరు వచ్చినా ఆయన ఎప్పుడూ గర్వపడలేదు. నేటికి ఆయన గుర్తుగా శ్రీకాకుళంలో స్టేడియం ఉంది. క్రీడల్లో బాగా ఆడేవారికి ఆయన పేరుతో అవార్డులు ఇస్తూ ఉంటారు. దృఢంగా ఉండటం, దేశం కోసం ఆలోచించటం నేటి యువతకు ఆయన జీవితం ఇచ్చే గొప్ప పాఠం. కోడి రామ్మూర్తి నాయుడు చరిత్ర మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.